బంధాలు ఎలా ఏర్పడతాయో, ఎలా అంత బలంగా తయారవుతాయో అని మనకు కొన్నిసార్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అయితే కొన్నిసార్లు సమాధానాలు చాలా సింపుల్ కథల్లోనే దొరుకుతాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథనే లోతుగా చూడబోతున్నాం. ఆబాన్, అతని తండ్రి ఉద్దీన్ మధ్య ఉన్న ఆ అద్భుతమైన స్నేహం వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుందామా? ఈ ఒక్క వాక్యంతో మొదలు పెడదాం. చూడండి, ఇందులో స్పెల్లింగ్ తప్పులుండొచ్చు, గ్రామర్ సరిగ్గా లేకపోవచ్చు, కానీ దీనిలో ఉన్న ఫీలింగ్ అది 100కు 100% నిజం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత స్వచ్ఛమైనదో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. సరే, అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది. తండ్రి కొడుకులుగా ఉండటం వేరు, ప్రాణ స్నేహితుల్లా కలిసిపోవటం వేరు. వాళ్ళిద్దరూ అలా ఎలా మారగలిగారు? దీని వెనకున్న మ్యాజిక్ ఏంటి? పదండి కలిసి చూద్దాం. వాళ్ల బంధానికి పునాది ఎక్కడ పడిందంటే, రోజూ చేసే ఒక చిన్న పనిలో. అది కేవలం పార్కుకు వెళ్లడం మాత్రమే కాదు, అది వాళ్ళిద్దరికీ సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆచారం. ప్రతిరోజూ ఒకే పనిని కలిసి చేయడం వల్ల వాళ్ల మధ్య నమ్మకం, ఒక కనెక్షన్ ఏర్పడింది. ఒక్కసారి ఆలోచించండి. స్కూల్ బెల్ మోగింది. ఆబాన్కు తెలుసు బయట తన నాన్న ఒక పెద్ద చిరునవ్వుతో తనకోసమే ఎదురుచూస్తున్నాగని. ఆ చెయ్యి పట్టుకుని కలిసి పార్కుకు నడవడం, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ల సొంత ప్రపంచంలోకి అడుగుపెట్టడం, ఇలాంటి చిన్న చిన్న క్షణాలే కదా ప్రతిరోజూ వాళ్ల బంధాన్ని మరింత గట్టిగా మార్చాయి. వాళ్లు చేసేవేమీ పెద్ద పెద్ద సాహసాలు కాదు. గడ్డిమీద పరుగెత్తడం, దాగుడుమూతలాడుకోవడం, ఉయ్యాల ఊగడం, ప్రశాంతంగా కూర్చుని సూర్యాస్తమయాన్ని చూట్టానికివి చాలా సాధారణ విషయాల్లా అనిపించొచ్చు, కాని ఈ సంతోషకరమైన క్షణాలే వాళ్ల బంధానికి ప్రాణం పోశాయి. అయితే వాళ్ల బంధం కేవలం ఆటలకే పరిమితం కాలేదు. వాళ్ల మధ్య మాటలు కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషించాయి. అది ఏదో ఒకరు చెప్పి మరొకరు వినడం లాంటిది కాదు. ఇద్దరూ తమ జీవితాల్ని పంచుకున్న ఒక సంభాషణ అది. ఈ స్లైడ్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఉద్దీన్ తన చిన్ననాటి సరదాల గురించి చెబితే, ఆబాన్ తన స్కూల్ కబుర్లు, తన కలల గురించి చెప్పేవాడు. ఇక్కడ ఒకరు గొప్ప, ఒకరు తక్కువన్నది లేదు. ఇద్దరూ సమానమే. ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. ఇక్కడ అసలు పాయింట్ ఇదే. చెప్పడం ఎంత ముఖ్యమో వినడం కూడా అంతే ముఖ్యం. ఆబాన్ చెప్పే చిన్న చిన్న విషయాలను కూడా ఉద్దీన్ అంతే ఉత్సాహంతో చాలా ఆసక్తిగా వినేవాడు. అంటే ఒకరి అనుభవాలకు మరొకరు ఎంత విలువిస్తున్నారో చూడండి. ఇవన్నీ మనల్ని వాళ్ల బంధంలోని అత్యంత కీలకమైన అంశానికి తీసుకువస్తున్నాయి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గౌరవం. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవమే వాళ్ల మధ్య ఎలాంటి భయం లేని సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించింది. అంటే ఈ కథ ప్రకారం గౌరవం అంటే ఏంటి? అబాన్ తన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ఎలాంటి భయం లేకుండా తన తండ్రితో పంచుకోగలగటం. అదే సమయంలో ఉద్దీన్ తన కొడుకును ఎప్పుడూ ధైర్యంగా, దయగా ఉండమని ప్రోత్సహించటం. ఇదే కదా నిజమైన గౌరవం అంటే. చూసారుగా, ఆబాన్ ఉద్దీన్ల ఈ సింపుల్ కథ మనకొక పవర్ఫుల్ ఫార్ములా ఇచ్చింది. మొదటిది, ప్రతిరోజూ పాటించే ఒక చిన్న ఆచారం. రెండవది, ఇద్దరూ పంచుకునే కథలు. వీటన్నింటికీ పునాదిగా నిలిచే మూడవది, పరస్పర గౌరవం. ఈ మూడూ కలిస్తే చాలు, ఏ బంధమైనా సరే విడదీరానిదిగా మారుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆబాన్ ఉద్దీన్ల కథ నుండి మనం నేర్చుకున్న ఈ పాఠాలను మన జీవితంలోకి తీసుకువస్తే, మన బంధాలను మరింత అందంగా, బలంగా మార్చగల ఆ చిన్న చిన్న రోజువారీ ఆచారాలు ఏమై ఉంటాయి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.